ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుపై అరెస్ట్ వారెంట్ విధించింది కోర్టు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అరెస్టుకు వారెంట్ జారీ చేసింది. 73 సిఆర్పిసి కింద అరెస్టు వారెంట్ జారీ చేయాలని పోలీసులు పిటిషన్ వేసుకున్నారు. దీంతో ప్రభాకర్ రావుతో పాటు శ్రావణ్ రావుపై అరెస్టుకు వారెంట్ జారీ చేసింది నాంపల్లి కోర్టు. A1 ప్రభాకర్ రావు, A6 శ్రావణ్ రావుపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన కోర్టు వారెంట్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులపై దృష్టి సారించారు పోలీసులు. దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ ఫోన్ లైన్ అందిస్తారు. కృష్ణ. రామారావు, ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారానికి సంబంధించి పోలీసులు ఎదురు చూస్తున్న ఏవైతే ఆదేశాలు నాంపల్లి కోర్టు కొద్ది నిమిషాల కిందట జారీ చేయడం కూడా జరిగింది. ఈ ప్రభాకర్ రావు ఏదైతే ఈ అప్పటి ఇంటెలిజెన్స్ ఐజీ ప్రభాకర్ రావుతో పాటు అలాగే ఓ న్యూస్ ఛానల్ ఎండి శ్రవణ్ కి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయడం జరిగింది. ఇక దీనిపైన పోలీసులు ఏదైతే దర్యాప్తు చేస్తున్నారో ఆ ఎస్ఐటి పోలీసులు వారికి రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చేందుకు కూడా మార్గం సుగమమైందని చెప్పి మనం అనుకోవచ్చు. ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే ఈ కేసులో అటు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుతో పాటు భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్రావు ఈ నలుగురిని కూడా పోలీసులు అరెస్ట్ చేయడం, ఆ తర్వాత విచారణ పేరుతో కస్టడీలోకి తీసుకుని విచారణ చేపట్టి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన దాంతో వారందరినీ కూడా చెంచల్ కూడా జైలుకి తరలించారు. అలాగే ఈ నలుగురు నిందితులు కూడా నాంపల్లి కోర్టులో బెయిల్ కోసం అప్పీల్ చేసుకున్న తర్వాత కోర్టు వారి బెయిల్ కూడా నిరాకరించడం జరిగింది. అయితే కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు అని చెప్పేసి అతనికి గతంలో లుకౌట్ నోటీసులు ఇచ్చిన క్రమంలో ప్రభాకర్ రావు పోలీసులకు తాను వస్తున్నాను ఇండియాకి అని చెప్పి నమ్మించి మోసం చేశాడని, ప్రతిసారి కూడా తమకి ఏదో కళ్ళబుల్లి కబుర్లు చెప్తున్నాడంటూ పోలీసులు ఏదైతే ఈ కేసు వ్యవహారానికి సంబంధించి నాంపల్లి కోర్టు ముందుకు తీసుకొని వచ్చారు. అంతేకాకుండా అతని వ్యవహారానికి సంబంధించి అమెరికాలో చికిత్స పొందుతున్నాను క్యాన్సర్ పేరుతో చెప్పి అతను విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. అమెరికా నుంచి అటు నుంచి మరో దేశానికి పారిపోయి ఈ కేసుని కూడా జరిగింది. ఈ కేసును ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేయడమే కాకుండా వారికి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయాలని చెప్పేసి కోర్టులో పిటిషన్ వేసిన ఎస్ఐటి అధికారులు దీనిపైన వాదన వినిపించారు. అయితే మొట్టమొదటిసారి ప్రభాకర్ రావు న్యాయవాది ద్వారా నాంపల్లి కోర్టులో ఒక అఫిడవిట్ కూడా దాఖలు చేయడం కూడా జరిగింది. ఈ కేసు మొత్తానికి సూత్రధారి కేసీఆర్ అని, తాను కూడా కేసీఆర్ కి సంబంధించిన బాధితుడినే తను ఆ కేసీఆర్ ఒకే కులానికి చెందినవాడు కావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని తనను వేధిస్తుందని చెప్పి అఫిడవిట్ లో దాఖలు చేశాడు. తన ఆరోగ్యం బాగాలేదు, క్యాన్సర్ తో బాధపడుతున్నాను కాబట్టి చికిత్స పూర్తయిన తర్వాత ఖచ్చితంగా తాను పోలీసులు తాను పులిగిపోతాను అని చెప్పేసి కూడా ఆయన కోర్టులో వాదనలు కూడా వినిపించారు. అయినప్పటికీ కూడా ఏదైతే సిట్ అధికారులు చేసిన వాదనలకే ఏకీభవించిన కోర్టు ఇటు ప్రభాకర్ రావుతో పాటు ఫరారీలో ఉన్న శ్రవణ్కి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. రామారావు, అంటే కేసీఆర్ పేరు కూడా వాళ్ళు చెప్పారు, మమ్మల్ని బాధితులు మేము కూడా కేసీఆర్ బాధితులేమని చెప్పారు అంటే అధికారులు. మరి ఇప్పుడు ఏ విధంగా ఉంటుంది ప్రభుత్వం? మరి కేసీఆర్ మీద కూడా ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా రామారావు, ఈ కేసు వ్యవహారానికి సంబంధించి A1 ప్రభాకర్ రావు గతంలో కూడా ప్రభాకర్ రావు పోలీసులతో మాట్లాడుతున్న క్రమంలో తాను ఖచ్చితంగా విచారణకు హాజరవుతాను, ఈ కేసులో తాను అప్రూవర్ గా మారుతానని కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. ఒకవేళ ప్రభాకర్ రావు కనుక ఖచ్చితంగా పోలీసులు ఏదైతే విచారణకు హాజరై అప్రూవర్ గా మారితే ఆ తర్వాత కేసీఆర్ వ్యవహారానికి సంబంధించి పోలీసులు ఆయనను విచారణకు పిలిపించేందుకు నోటీసులు సిద్ధం చేసే అవకాశాలు ఉంటాయి. ఆ తదుపరి ఒకవేళ కనుక ఈ కేసులో ఎవరెవరు ఉన్నారో వారందరినీ కూడా అరెస్ట్ చేయాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంది. సో ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఎవరిని అరెస్ట్ చేసినా, సాక్ష్యాలను ఎవరిని విచారించినా, అలాగే కానిస్టేబుల్ వ్యవహారానికి సంబంధించి, అలాగే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఎస్ఐటీలో పనిచేసిన ఉద్యోగస్తులు ఎవరు చెప్పినా కూడా ప్రభాకర్ రావు చుట్టూతోనే కేసు మొత్తం తిరిగింది. ఇక ప్రభాకర్ రావు అఫిడవిట్ లో స్పష్టంగా చెప్పారు తాను కూడా కేసీఆర్ బాధితున్నాయని. నల్గొండ క్రమంలో తనను సస్పెండ్ చేసిన తర్వాత పోస్టింగ్ ఇవ్వకుండా చాలా రోజులు తనను వెయిటింగ్ లిస్ట్ లో పెట్టాయని, ఆ తర్వాత తాను ఇంటెలిజెన్స్ లో పనిచేసినప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ గానీ డీజీపీ పర్యవేక్షణలోనే అప్పటి డీజీపీ పర్యవేక్షణలో ఇదంతా కూడా ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగింది. అలాగే కేసీఆర్ వ్యవహారానికి సంబంధించి ఆయనకు మొత్తం ఈ వ్యవహారం అంతా కూడా తెలుసు, ఆయన ఆదేశాలతోటే ఇదంతా జరిగిందని చెప్పారు. అంతేకాకుండా రాధాకిషన్ రావు కూడా గతంలో బెయిల్ మంజూరు కోసమని నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన క్రమంలో ఆయన ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేది ఉంది కాబట్టి ఎస్కార్ట్తో కూడిన బెయిల్ మంజూరు చేయాలని కోర్టును ఆశ్రయించారు. కానీ కోర్టు
అది కూడా తిరస్కరించింది. అప్పుడు కూడా రాధాకిషన్ రావు స్పష్టంగా కోర్టుకి ఇదంతా కేసీఆర్ కుట్రని, ఆయనకి ఎవరైనా సరే విమర్శలు కనుక చేస్తే కేసీఆర్ నచ్చదు, ఆ విమర్శలు చేసే వాడిని అణగదొక్కుతామని వాడుకున్నాడు. అంతేకాకుండా ఏదైతే తాను ఆ పోలీస్ వాహనంలో డబ్బుల్ని ఏదైతే తరలించడం కూడా జరిగింది, అంటే కేసీఆర్కి ఇచ్చానంటూ కూడా ఆయన నాంపల్లి కోర్టులో వాదనలు కూడా తన లీగల్ టీం వాదనలు కూడా వినిపించారు. సో మొత్తానికి రాధాకిషన్ రావు చెప్పిన కేసీఆర్ వ్యవహారం కానీ, ఇప్పుడు ప్రభాకర్ అఫిడవిట్ దాఖలు చేసిన వ్యవహారాన్ని చూసుకుంటే కేసీఆర్ ఈ కేసు ఫోన్ టైపింగ్ అనేది కేసీఆర్ మీద కూర్చుపిస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఒకవేళ ఇప్పుడు పోలీసులు ఏదైతే నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసిన తర్వాత దీంతో లీగల్ టీం నుంచి ఎస్ఐటి అధికారులు ఏదైతే వారి నుంచి సలహాలు తీసుకున్న తర్వాత ఖచ్చితంగా రెడ్ కార్నర్ నోటీస్ అనేది ఇష్యూ అవుతుంది. రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ అయిన తర్వాత ఆ ప్రభాకర్ ఏ మూలకున్నా శ్రవణ్ ఎక్కడో దాక్కున్నా కూడా అన్ని అరెస్ట్ చేసి పోలీసులు ఎదుట ఆధారపరుస్తారు. ఆధారపరిచిన తర్వాత తదుపరి వారు ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా ఈ కేసులో ఎవరెవరు ఉన్నారో వారందరినీ కూడా విచారణకు పిలిపిస్తారు. అవసరమైతే అరెస్ట్ చేసే అవకాశాలు కూడా కనపడతాయి రామారావు. రైట్ కృష్ణ.